తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాధించుకున్న తెలంగాణలో సంబరాలు జరుపుకోవడమే కాదు, ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేర్చాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రంగారావు కోరారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 12 వరకు దీక్షా దివాస్ చేపడుతున్నట్లు వివరించారు. నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కరించాలని రంగారావు డిమాండ్ చేశారు. నెరవేర్చాలని చెప్పి సమరం ఒకరిదైంది, సంరంభం ఇంకొకరిదైంది. అదే విధంగా త్యాగాలు ఒకరైనాయి, భోగాలు ఒకరిదైనాయి. ఇలా త్యాగాలు చేసి 1200 మంది చనిపోయి వేలాది మంది జైళ్లకి వెళ్లి కాళ్లు చేతులు ఇరగొట్టుకుని అనేక మంది పోరాడి తెలంగాణ సాధిస్తే తెలంగాణకి వ్యతిరేకంగా వాళ్ళు ఇలా తెలంగాణ జెండా పట్టుకుని అధికారాన్ని స్వీకరించి తెలంగాణ ఆకాంక్షలకి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆశల్ని నెరవేర్చాలని చెప్పి ఇలా ఈ సంబరాల సందర్భంగా ఒట్టి సంబరాలే కాదు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంత డిమాండ్ చేస్తూ జూన్ 2వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ పాటించాలని చెప్పి ప్రజలకు పిలిపిస్తా ఉంది. సమరం ఒకరిదైంది, సంరంభం ఇంకొకరిదైంది. అదే విధంగా త్యాగాలు ఒకరైనాయి, భోగాలు ఒకరిదైనాయి. ఇలా త్యాగాలు చేసి 1200 మంది చనిపోయి వేలాది మంది జైళ్లకి వెళ్లి కాళ్లు చేతులు ఇరగొట్టుకుని అనేక మంది పోరాడి